హంసవరం అనే గ్రామంలో గోపయ్య, రత్తమ్మ అనే దంపతులు ఉండేవారు. గోపయ్య వాళ్ళ గ్రామ పెద్ద దగ్గర గుమాస్తాగా పనిచేసుకుంటూ ఉండేవాడు. రత్తమ్మకు డబ్బు మీద ఆశ ఎక్కువ. ఎప్పట్లాగే గోపయ్య ఈరోజు పనికి వెళ్తూ ఉండగా రత్తమ్మ ఇలా అంటుంది. ఏమయ్యా, పెళ్ళయ్యి ఇన్ని సంవత్సరాలైంది. ఎప్పటి నుండో 7 వారాల నగలు చేయించమని అడుగుతున్నాను. ఇంతవరకు చేయించలేదు. ఆ ఎదురింటి వదినని చూడు, ఒంటేండా బంగారమే. అది కాదే రత్తాలు, వాళ్ళంటే 100 ఎకరాల భూస్వాములు, మనకున్నది 2 ఎకరాలు. వాళ్ళతో మనం పోల్చుకోకూడదు. మనకున్న దాంట్లో ఆనందంగా ఉన్నాం కదా. ఎక్కడ మంచిగా ఉన్నామయ్యా? ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి ఉంటే సరిపోతుందా? ఒంటి నిండా బంగారం, కనీసం 50 ఎకరాల పొలం అయినా ఉండాలి. అది విన్న గోపయ్య రత్తమ్మతో చిరాకుగా ఇలా అంటాడు. నీతో నాకెప్పుడు ఇదొక గోల కానీ, నేను పనికి పోతున్నా, సాయంత్రం వస్తా. గోపయ్య గ్రామ పెద్ద దగ్గరకు వెళ్తూ ఇలా అనుకుంటాడు. నా పిల్లానికి ఈ అత్యాశ ఎప్పుడు పోతుందో, ఉన్నదాంతో సంతోషంగా బ్రతకడం ఎప్పుడు నేర్చుకుంటుందో, తనకి అర్థమయ్యేలా ఎలా చెప్పాలో ఏంటో. అలా అనుకుంటూ గోపయ్య గ్రామ పెద్ద ఇంటికి చేరుకుంటాడు. ఏంటి గోపయ్య, ఈరోజు ఆలస్యమైనట్టుంది? అదేం లేదయ్యా, మన కథలవనం యూట్యూబ్ ఛానల్ని చూస్తున్నారు కానీ ఎవరూ సబ్స్క్రైబ్ చేయట్లేదయ్యా. వాళ్ళ దగ్గరికి వెళ్ళి సబ్స్క్రైబ్ చేయించి వచ్చేసరికి ఆలస్యమైందయ్యా అని గ్రామ పెద్దకు చెప్పి గోపయ్య తన పని తను చేసుకుంటాడు. ఇలా రోజు తన భార్య దగ్గర తిట్లు తింటూ పనికి ఆలస్యంగా వెళ్ళేవాడు. అలా ఒకరోజు గొడవ పడుతూ ఉండగా, మీరు ఏం చేస్తారో నాకు తెలియదండి. నాకు 7 వారాల నగలు కావాలి. మన దగ్గర కొన్ని నగలున్నాయి కదా, మళ్ళీ 7 వారాల నగలు ఎందుకు రత్తాలు? అదంతా నాకు తెలియదండి, నాకు కావాలి అంతే. ఇప్పటికిప్పుడు 7 వారాల నగలంటే ఎలా కొంటాం రత్తాలు? మనకున్న 2 ఎకరాల పొలంలో 1 ఎకరం పొలం అమ్మి కొనుక్కుందామండి. 7 వారాల నగల కోసం ఉన్న భూమిని ఎందుకు అమ్ముకోవడం రత్తాలు? ఇలా గోపయ్య ఎంత చెప్పినా రత్తమ్మ వినకపోవడంతో చేసేదేమీ లేక ఉన్న 2 ఎకరాల పొలంలో 1 ఎకరం పొలం అమ్మేసి రత్తమ్మకు 7 వారాల నగలు కొంటాడు. మరుసటి రోజు ఉదయం 7 వారాల నగలు వేసుకొని ఇంటి పక్కన ఉన్న వదినతో ఇలా అంటుంది. ఇదిగో వదిన, మా ఆయన 7 వారాల నగలు కొన్నాడు, చూసావా? ఆ వదిన, చాలా బాగున్నాయి. ఎప్పుడు కొన్నారేంటి? నిన్ననే వదిన. అలా తన దగ్గరున్న 7 వారాల నగల్లో రోజుకొక రకం నగలు వేసుకుంటూ సంతోషపడుతుంది. ఇది ఇలా ఉండగా ఒకరోజు, ఏమండి ఏమండి, తొందరగా ఇటు రండి. ఏమైంది రత్తాలు, ఎందుకు అలా అరుస్తున్నావు? బీరువాలో పెట్టిన 7 వారాల నగలు కనిపించడం లేదండి. సరిగ్గా చూసావా? అసలు నువ్వు ఎక్కడ పెట్టావో గుర్తుందా నీకు? ఇక్కడే బీరువాలో పెట్టానండి, ఎంత వెతికినా కనిపించడం లేదు. అందుకే అప్పటి నుండి చెప్తున్నాను, మనకి నగలు వద్దు వద్దు అని. విన్నావా నా మాట? ఇప్పుడు చూడు ఏమైందో. ఉన్న పొలం పోయింది, తెచ్చుకున్న నగలు పోయాయి. నన్ను క్షమించండి, నేను చేసిన తప్పు నాకు తెలిసొచ్చింది. సరేలే, అయిందేదో అయిపోయింది. ఇక నుండైనా ఎలాంటి దురాశలు పెట్టుకోకు. సరేనండి. అప్పటి నుండి రత్తమ్మ ఎలాంటి దురాశకు పోకుండా ఉన్న దాంట్లోనే సర్దుకుపోయి అంటుంది. రోజులానే గోపయ్య ఈరోజు కూడా గ్రామ పెద్ద ఇంటికి పనికి వెళ్తాడు. గోపయ్య, మన పని వాళ్ళకి ఇంకా జీతాలు ఇవ్వలేదంట? అవునయ్యా, ఇంకా లెక్కలు చూస్తున్నాను. ఈరోజు ఆలస్యమైనా సరే రాత్రికి ఇక్కడే ఉండి లెక్కలు తేల్చి వెళ్ళు. అలాగేనయ్యా. అలా గోపయ్య లెక్కలు చూసుకుంటూ అర్ధరాత్రి అవుతుంది. ఇంటికి బయలుదేరిన గోపయ్యకు అటువైపు ఏదో శబ్దం వినిపిస్తుంది. ఏంటది? అర్ధరాత్రి, ఎవరక్కడ అని గోపయ్య అంటూ అటువైపుగా వెళ్తాడు. దొంగతనం చేస్తున్న దొంగను పట్టుకుంటాడు. ఎవరు నువ్వు? గ్రామ పెద్ద ఇంట్లోనే దొంగతనం చేయడానికి వస్తావా? ఎంత ధైర్యం నీకు? నన్ను క్షమించండి అయ్యా, నా ఇల్లు గడవడం కోసం తప్పలేదయ్యా. ఇంతలో అక్కడికి వచ్చిన గ్రామ పెద్ద దొంగతో ఇలా అంటాడు. ఇలా దొంగతనం చేసుకునే బదులు ఏదైనా పని చేసుకోవచ్చు కదా. గత సంవత్సరం
కరువులు వచ్చాయి కదయ్యా. ఆ సమయంలో పూట గడవటం కోసం దొంగతనం చేయాల్సి వచ్చిందయ్యా. ఇప్పుడు బాగానే ఉంది కదా, పని చేసుకోవచ్చు కదా. నేను దొంగతనం చేస్తున్నానని ఊరంతా తెలియడంతో నాకు పని ఎవరూ ఇవ్వటం లేదయ్యా. అయితే పని దొరికితే దొంగతనం మానేస్తావా? అలాగే మానేస్తానయ్యా. సరే, నేనే పని కల్పిస్తాను, బుద్ధిగా పని చేసుకో. అలాగేనయ్యా, ఇక నుంచి దొంగతనం మానేస్తాను. చాలా సంతోషం. గత 2 రోజులుగా దొంగలించిన నగలు, డబ్బు నా దగ్గరే ఉన్నాయ్యా. అవి కూడా ఎవరికి వాళ్ళు ఇచ్చేస్తానయ్యా. మంచి నిర్ణయం తీసుకున్నావు. ఆ నగలు డబ్బులు ఎవరి వాళ్ళకి అందేలా చూడు. అలాగేనయ్యా. దొంగ గోపయ్యను ఊరి చివర ఉన్న ఒక చెట్టు దగ్గరికి తీసుకువెళ్తాడు. ఇదిగోనయ్యా, నేను దొంగతనం చేసిన నగలు, డబ్బులు ఈ చెట్టు తొర్రలో దాచాను. సరే, బయటికి తీ, ఎవరి వాళ్ళకి ఇచ్చేద్దాం. దొంగ చెట్టు త్వరలోంచి ఒక పెద్ద మూటను తీస్తాడు. దాన్ని విప్పి అందులోంచి ఒక చిన్న మూటను తీసి గోపయ్యకు ఇస్తూ ఇలా అంటాడు. అయ్యా, ఇదిగోండి అయ్యా, ఈ మూట మీదేనయ్యా. మీ ఇంట్లో 7 వారాల నగలు దొంగతనం చేసింది కూడా నేనేనయ్యా. తీసుకోండి. సంతోషంతో గోపయ్య ఆ మూటను తీసుకుంటాడు. ఈ నగలు పోవటం వల్లనే నా భార్య తన తప్పు తాను తెలుసుకుంది. ఈ నగలు నా భార్యకి కానుకగా ఇస్తాను, తను చాలా సంతోషిస్తుంది. అలా అనుకుంటూ గోపయ్య ఎవరి నగలు డబ్బులు వారికి ఇచ్చి ఇంటి బాట పడతాడు. రత్తాలు రత్తాలు ఓ సోసి రత్తాలు, ఇటురా ఒకసారి రత్తాలు. ఏమిటండి ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు? నీకోసం ఒక కానుక తెచ్చాను, నువ్వు చూస్తే ఆశ్చర్యపోతావు. ఏంటండి అదేంటో చూపించండి. గోపయ్య దొంగ ఇచ్చిన మూటను చూపించి ఇలా అంటాడు. ఇదిగో పోయిన నీ 7 వారాల నగలు. అవి చూసిన రత్తమ్మ నగలు తనవే అని గుర్తించి చాలా సంతోషపడి ఇలా అంటుంది. అవునండి, ఇది నా 7 వారాల నగలే. ఎక్కడ దొరికాయండి మీకు? గోపయ్య అక్కడ జరిగిన విషయమంతా రత్తమ్మకు వివరిస్తాడు. చాలా సంతోషం అండి. సమయం చూసుకొని ఆ దొంగని ఇంటికి భోజనానికి పిలవండి. అలాగే రత్తాలు, తీసుకొస్తాలే. ఏమండి, బంగారు నగలు నాకు వద్దండి. ఇవి అమ్మి మన పొలం మనం తిరిగి తెచ్చుకుందామండి. ఏం వద్దు రత్తాలు, నువ్వు మారినందుకు నీకు నేను కానుకగా ఇస్తున్నాను. అలా కాదండి, మన పొలం మనం తిరిగి కొనుక్కొని కష్టపడి సాగు చేసుకొని ఆ తర్వాత నగలు కొనుక్కుందామండి. రత్తమ్మ మాటలు విన్న గోపయ్య చాలా సంతోషిస్తాడు. అలానే ఆయన పొలాన్ని తిరిగి కొనుక్కొని సంతోషంగా తన జీవనాన్ని కొనసాగిస్తాడు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కథల కోసం కథలవనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.